ఒలింపిక్స్ ప్రతి ప్లేయర్ తన సత్తా చాటుకునేందుకు అడుగు పెట్టాలనుకునే వేదిక. తన జీవితంలో ప్రతి ప్లేయర్ ఒక్కసారైనా ఒలింపిక్స్లో పతకాన్ని సాధించి తన దేశం గర్వపడేలా చేయాలని కలలు కంటారు. ఆ కలలను సాకారం చేసుకోవటానికి ఎంతో శ్రమిస్తారు. అటువంటి ఒలింపిక్స్ ఈసారి ప్యారిస్లో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో 206 దేశాలు పోటీ పడుతున్నాయి. ప్యారిస్లో జరుగుతున్న ఈ 33వ ఒలింపిక్ క్రీడలు ఇవి. అయితే గత ఒలింపిక్స్లో 7 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది భారత్. ఇప్పుడు ప్యారిస్లో అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది. 117 మందితో కూడిన భారత్ సైన్యం 16 క్రీడాంశాల్లో పోటీ పడుతోంది. గత 3 ఏళ్లలో వేర్వేరు టోర్నీల్లో మన ఆటగాళ్లు సాధించిన విజయాలు ఈసారి ఒలింపిక్స్లో మరింత మెరుగైన ప్రదర్శన ఉంటుందని దేశంలోని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు వెలుగులు నింపేలా మహిళా షూటర్ మను భాకర్ తొలి పతకం సాధించి భారత మాతను ముద్దాడింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను కాంస్య పతకం గెలిచింది. ఈ పతకం ద్వారా ఒలింపిక్ గేమ్స్లో షూటింగ్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా భాకర్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు పతకం అందించిన 7వ మహిళగా, క్రీడాకారిణిగా మను భాకర్ నిలిచింది. జూలై 28వ తేదీన జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 22 ఏళ్ల మను భాకర్ 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మను భాకర్ 221.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించింది. మను భాకర్ హర్యానా రాష్ట్రానికి చెందిన అమ్మాయి. హర్యానాలోని జజ్జర్ జిల్లాకు చెందిన గోరియా అనే గ్రామంలో జన్మించింది. మను భాకర్ తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా, తల్లి స్కూల్ ప్రిన్సిపల్. మను భాకర్ చిన్నప్పటి నుంచి అన్ని క్రీడల్లో ప్రతిభ చాటేది. షూటింగ్తో పాటు బాక్సింగ్, అథ్లెటిక్స్, స్కేటింగ్, జూడో, కరాటే క్రీడల్లో చాలా ఉత్సాహంతో పాల్గొనేది. ఇలా మను భాకర్ 14 సంవత్సరాల వయసులో తొలిసారి షూటింగ్ మొదలుపెట్టింది. అనేక క్రీడల్లో రాణించినప్పటికీ షూటింగ్నే ఆమె ఎక్కువగా ఇష్టపడింది. షూటింగ్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా అని తన తండ్రికి చెప్పింది. వెంటనే నాకు స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్ కొనివ్వమని అడిగింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గన్ కొనిచ్చారు. ఇలా మొదలైన మను భాకర్ షూటింగ్ ప్రయాణం 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ పతాక విజేతగా నిలిపింది. ప్రపంచ నెంబర్ 1 షూటర్గా ఉన్న హీనా సిద్ధును ఓడించి తన సత్తా చాటుకుంది మను భాకర్. అంతేకాదు, 242.3 స్కోరు సాధించి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో చరిత్ర తిరగరాసింది. ఆ తర్వాత 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచింది. 2018లో జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ ప్రపంచ కప్కు అర్హత సాధించి జూనియర్ కేటగిరీలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. కేవలం 16 ఏళ్ల వయసులో ISSF ప్రపంచ కప్లో గోల్డ్ మెడల్ గెలిచిన అతి చిన్న వయసు కలిగిన అమ్మాయిగా పేరు సంపాదించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో వ్యక్తిగత మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకాలు సాధించింది. అలా విజయకేతనం ఎగురవేస్తున్న మను భాకర్ 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో బంగారు పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది. 2019లో మ్యూనిచ్ ISSF ప్రపంచ కప్లో 4వ స్థానం సాధించి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఆ తర్వాత 2021లో న్యూఢిల్లీలో జరిగిన ISSF ప్రపంచ కప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం గెలిచింది. ఇలా తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్లో అడుగుపెట్టింది. క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన మను భాకర్ పిస్టల్ పనిచేయకపోవడంతో వెనుతిరిగింది. కానీ ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం కోసం హోరాహోరీగా పోటీపడ్డ ఆమె 221.7 స్కోరుతో ఆఖరికి 3వ స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్లో 580 స్కోర్ చేసి 3వ స్థానంలో నిలిచిన మను ఫైనల్లోనూ అదిరే ప్రదర్శన చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్లో విజయ్ కుమార్ కాంస్యం, గగన్ నారంగ్ కాంస్యం గెలిచాక ఓ భారత షూటర్ పతకం గెలవటం ఇదే తొలిసారి. ఈ విజయంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందించారు. పతకం వెనుక ఆమె పడ్డ కష్టాన్ని వివరించారు. మను భాకర్ శిక్షణ కోసం ప్రభుత్వం దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, శిక్షణ కోసం జర్మనీ, స్విట్జర్లాండ్కు పంపించామని,
ఆమెకు కావలసిన కోచ్ను నియమించుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించామని, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లందరికీ ఇదే విధంగా తోడ్పాటునందిస్తున్నామని చెప్పుకొచ్చారు.